హలో మీడియా బంగారం డీనో అన్న ఈరోజు ఒక ఫైన్ ఈవినింగ్ రోజు మీకు ఒక ఫైన్ ఆటోమొబైల్ ప్రజెంట్ చేయబోతున్నాడు. అది వెహికల్ ఫార్ ద ఫ్యూచర్ అని చెప్పొచ్చు, ఫ్రమ్ ద ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎంజీ వారి విండ్సర్ ప్రో. ఆల్రెడీ విండ్సర్ అనేది ఆ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ లాంటి స్ట్రాటజీతో దూసుకెళ్తుంది మార్కెట్లో. ఇప్పుడు విండ్సర్ ప్రో అనేది వచ్చేసింది. దీంట్లో ఏమేమి మార్పులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్పులు చెప్పేస్తాను, దాని తర్వాత విడివిడిగా మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ADAS లెవెల్ 2 దీంట్లో మనకి ఆఫర్ చేశారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడెడ్ సేఫ్టీ. సెకండ్ మనకి ఇక్కడ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ న్యూ డిజైన్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. థర్డ్ పాయింట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అనేది ఆఫర్ చేశారు. ఫోర్త్ పాయింట్ మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఆఫర్ చేశారు టు ఆఫర్ మోర్ కంఫర్ట్ అండ్ మోర్ ప్లష్ అండ్ ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏమో మనకి ఇది లార్జర్ బ్యాటరీ ప్యాక్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆఫరింగ్ 449 కిలోమీటర్స్ IDC రేంజ్ అనమాట. సో మోర్ రేంజ్, more efficient battery and more safety, అంటే pro safety, pro performance, pro range and pro efficiency, pro comfort and pro convenience అని చెప్పొచ్చు. సో దీని గురించిన వివరాలు ఇప్పుడు మనము చూసుకుందాం టైం వేస్ట్ చేయకుండా. బ్యూటిఫుల్ సన్సెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సన్సెట్ అయ్యే లోపల ఈ రివ్యూ మనం క్లోజ్ చేసుకుందాం. సో చూసినట్లయితే మనకి ఇక్కడ రేడార్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ కొత్త కలర్ బ్రాండ్ న్యూ వెహికల్ మనకి పంపించారు రివ్యూ కోసం. అండ్ మీడియా ఈవెంట్స్ ఎక్కువ జరగట్లేదు కాబట్టి వెహికల్స్ వాళ్ళు మన ఇంటికి పంపించేస్తున్నారు మీడియా వెహికల్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ ఫ్యాషియా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మనకి DRL ఉంది, ఎండ్ టు ఎండ్ DRL. అండ్ మనకి ఇక్కడ LED లైటింగ్ ఉంది, ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండ్ విత్ క్రోమ్ సరౌండ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ కూడా క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. క్రోమ్ లవర్స్కి ఒక పండగ అని చెప్పొచ్చు. కింద ఫ్రంట్ స్పాయిలర్, ఫ్రంట్ లిప్లో కూడా మనకి క్రోమ్ యాక్సెంట్స్ అనేది క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి గార్నిష్ అనేది ఉంది ఈ ఫ్రంట్ బంపర్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎటువంటి చిన్న బంప్స్ ట్రాఫిక్లో మనం తగిలితే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, 18-inch వీల్స్ అండి. అండ్ 215 సెక్షన్ టైర్స్ అనుకుంటాను. అవును, 215/55 R18. సో మంచి వైడ్ టైర్స్ అండ్ లార్జ్ టైర్స్. సో బండి చూడడానికి ముందు నుంచి కొంచెం క్యూట్ అండ్ కడ్లీ కనిపించిన మనకి సైడ్ నుంచి చూడడానికి కొంచెం మ్యాసివ్గానే కనిపిస్తుంది. అండ్ ఇన్ పర్సన్ ఇంకా దీని ఒక మ్యాసివ్ ప్రపోర్షన్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చూస్తే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఇంటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట డోర్ లోపలికి. అండ్ ఇది కూడా మనకి డోర్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఈ రెయిన్ వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చిన్న ఇది ప్రొటెక్టర్స్. మళ్ళీ క్రోమ్ లైనింగ్ మనకి త్రూ అవుట్ ద సైడ్ ఈ విండో పెయిన్ లైన్ మొత్తం మనకి క్రోమ్ సరౌండ్స్ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. అండ్ షార్క్ ఫిన్ యాంటెన్నా ఇవ్వలేదు. సో ఇంకొక పాయింట్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నది ఏదంటే, ఈ MG మోడల్స్లో నేను గమనించింది రేడియో ఫ్రీక్వెన్సీ సరిగ్గా క్యాచ్ చేయట్లేదండి. సో అది అన్ని మోడల్స్లో ఉందా, దేంట్లో ఉందో మనకు తెలియదు. మ్యూజిక్ సౌండ్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే 9 స్పీకర్ సిస్టమ్, 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ అండ్ 1 సబ్ వూఫర్ వస్తుంది. అది బాగానే ఉంది, కానీ రేడియో ఫ్రీక్వెన్సీ సరిగ్గా క్యాచ్ చేయట్లేదు. అది ఏదన్నా మీరు ఒకవేళ MG ఓనర్ అంటే మీరు కింద కామెంట్ చేయండి, మీ దాంట్లో అట్లాంటి ప్రాబ్లం వచ్చిందా లేదా అని. నేను గమనించింది ఆల్మోస్ట్ నేను రివ్యూ చేసిన అన్ని వెహికల్స్లో రేడియో రిసెప్షన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకోటి లైటింగ్, వెనకాల లైటింగ్ చాలా చాలా చక్కగా ఉంది. ఇంకోటి దీంట్లో మెయిన్ ఏంటంటే అండి, దీంట్లో మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ చాలా ఆక్వర్డ్ పొజిషన్లో ఇచ్చారు. సో అది చాలామందికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఇది ఇంటీరియర్ అండి, మనకి ఇలాంటి స్పీడో కన్సోల్ వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ 72% బ్యాటరీ, 305 కిలోమీటర్స్ రేంజ్, ఇంచుమించు 410-420 వరకు మీరు రియల్ వరల్డ్ రేంజ్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళలో మంచి విషయం ఏంటంటే వీళ్ళు హలో మాత్రమే చెప్పింది. యూజువల్లీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. బట్ ఎనీవే, సో దీంట్లో ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ MG వెహికల్స్లో, EVస్లో వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్కి చాలా దగ్గరలో ఉంటుంది ట్రూ రేంజ్. అంటే వాళ్ళు 450 కిలోమీటర్స్ అంటే మన ట్రూ రేంజ్ ఆల్మోస్ట్ 420-430 వచ్చేస్తుంది. ఒకసారి 450 కూడా రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎక్కువ మోసపోవాల్సిన అవసరం లేదు. సో యూజువల్లీ వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ దరిదాపుల్లోనే మనకి ట్రూ రేంజ్ అనేది లభిస్తుంది. సో అది ఒక మంచి విషయం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి కన్సోల్ అండి, ఈ 15.6-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అద్దరిపోయింది. డాష్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంటిగ్రేటెడ్ వెంట్స్ దీంట్లో ఆఫర్ చేయబడ్డాయి, చాలా ప్రీమియం ఉంది. స్పేస్
చాలా ఉందండి. ఈ మధ్య మనకి కొన్ని మ్యాట్స్ వస్తున్నాయి, ఏదైనా మన ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. ఆ మ్యాట్స్ అక్కడ వేసేసుకుంటే చాలా వరకు యూటిలిటీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి డెడికేటెడ్, ఇటు సైడ్. అండ్ ఈ ఫ్లోటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ దీనికి కనిపిస్తుంది. దీని ఎక్కువ కంట్రోల్స్ దీనికి ఎక్కువ లేదు నాకు తెలిసి. దీంట్లో ఏమైనా ఉందో చూద్దాం. డిస్ప్లే కంట్రోల్స్, డిస్ప్లే థీమ్ కానీ, ఓకే సెట్టింగ్స్ ఉన్నాయి, డివైస్ మేనేజ్మెంట్, వెహికల్ సెట్టింగ్స్. సో దీంట్లో చూసినట్లయితే మనకి ఇది వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ కావాలా వద్దా, సన్షేడ్ ఇనిషియలైజేషన్, ట్రిప్ రీసెట్ ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది పెడతాను. స్టీరింగ్ వీల్లో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అసైన్ చేసుకోవచ్చు. సన్షేడ్ ఫుల్లీ ఓపెన్ క్లోజ్ అయ్యి చూడండి. గ్లాస్ రూఫ్ ఎంత బ్యూటిఫుల్, స్కై ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇది సన్ రూఫ్ కాదు, గ్లాస్ రూఫ్ మాత్రమే. సో ఇది ఓపెన్ కాదు, మీకు ఓన్లీ సన్షేడ్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సన్నీ డేస్లో. టెయిల్ గేట్ ఓపెనింగ్, ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఓపెనింగ్, యాంబియంట్ లైట్ ఇది ఎలా కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ ఇది మళ్ళీ మనకి ఏమంటారు ఏడాస్ ఫంక్షన్ లేండి. దీంట్లో ఒకటి ఇరిటేషన్ ఏంటంటే ఇది బై డిఫాల్ట్ ఆన్ అయిపోతుందండి. మనం ఆఫ్ చేసినా కానీ మళ్ళీ అది ఆఫ్గానే ఉంటే బాగుండేది. మనం ఒక్కసారి ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయగానే ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో ప్రతిసారి మనం ఆఫ్ చేసుకుని కూర్చోవాలి ఎవరైతే ఇది యూజ్ చేయరో. సో అదొక్కటి హెడేక్ అనమాట. సో అది కాకుండా మిగతా అంతా ఓకే. ఆటోమేటిక్ లైటింగ్, ఇంటెలిజెంట్ హై బీమ్ అసిస్ట్ ఉంది, ఇది మంచిదే. చూడండి 5 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంది. ఇక్కడ మనము క్లాసిక్, పాప్, జాజ్, రాక్ పెట్టుకుందాము, బాగుంటుంది. సో ఇదంతా బాగానే ఉంది. ఎయిర్ కాన్వెంట్ చూసినట్లయితే మనకి టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. టెంపరేచర్ లోవర్ చేసుకోవడానికి, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేయడానికి, ఏసీ కంట్రోల్ మొత్తం టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ 3 కప్ హోల్డర్స్ ఇచ్చారు, చాలా మంచిది. వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడనే ఉంది. ఇది ఇక్కడ కన్సీల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది. దీని కింద కూడా మనకి ఇక్కడ టైప్ ఏ టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, అది మంచి విషయము. గ్లవ్ బాక్స్ మంచిగా ఉంది, స్పీకర్ బాగుంది, డోర్ హ్యాండిల్స్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. చూడడానికి మంచి ఫ్యూచరిస్టిక్ ఇది ఉంది. ప్లస్ ఏరో లౌంజ్ సీటింగ్ అన్నారు, 136 డిగ్రీ యాంగిల్ వరకు ఇది రిక్లైన్ అవుతుంది. అండ్ సీటింగ్ బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఇంకా కంఫర్ట్ అనేది మ్యాక్సిమైజ్ చేసి ఉండొచ్చు. కొంచెం గట్టిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా నాకు ఓకే అనిపిస్తుంది, అంత కాసు ఉన్నట్టు అనిపిస్తలేదు. ఇంకా బెటర్ ఉంటే బాగుండేదని నా ఒక అభిప్రాయం. ఒకసారి నేను హ్యాజర్డ్ లైట్ ఆన్ చేసేసి మీకు బయట నుంచి లైట్స్ చూపిస్తాను. లైట్స్ చాలా చక్కగా ఉంటుంది. సో చివరికి తంటాలు పడి లైట్స్ ఆన్ చేశాను. అంతా కూడా ఎలక్ట్రానిక్స్ అంతా ఎక్కువ ఇచ్చేసినా కానీ మనకి ఒకసారి ఇబ్బంది అయిపోతుంది. వెనకాలది పైనది బ్రేక్ లైట్ అనుకుంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో లైట్స్ ఆన్ అయితే కదా, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్న విషయాలు మనకి ఇక్కడ రేర్ బంపర్ తగలకుండా ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు. డోర్ తీసేటప్పుడు, డోర్ తగిలేటప్పుడు ఆ ఇంపాక్ట్కి ఇది స్క్రాచెస్ పడకుండా ఇక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ బంపర్ ఎక్కడ తగలకుండా అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ డిఆర్ఎల్ ఆన్ కాగానే, లైట్స్ ఆన్ కాగానే చాలా చక్కగా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదండి, చాలా చక్కగా ఉంది డిజైన్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 186 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. ఇది రిక్లైన్ యాంగిల్ అండి. సో దీనికి పవర్డ్ సీట్, డ్రైవర్ సీట్ వచ్చింది, దానికి పవర్ అడ్జస్ట్మెంట్ రాలేదు, అది మాన్యువల్ అడ్జస్ట్ చేయాలి. సో ఫ్రంట్ సీట్స్ ఆల్రెడీ చూసేసి, వెనకాల చూసినట్లయితే మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది. కూర్చున్నప్పుడు మనము చూడండి, నా హైట్కి సెట్ చేసిన డ్రైవర్ సీట్ చాలా లెగ్ రూమ్ ఉంది. అండ్ మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ కూడా ఉంది. అసలు గ్లాస్ రూఫ్ అసలు అదిరిపోయింది కదా. ఇట్లా చూస్తూ ఉంటే పిల్లలు ఫిదా అయిపోతారండి. అసలు నైట్ టైం స్టార్ గేజింగ్ అని ఏదన్నా బాగుంది. డాష్ కూడా చూడండి ఇక్కడ నుంచి ఎంత ప్రీమియంగా అనిపిస్తుందో, అదిరిపోయింది. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఇచ్చారు. మనకి ఫ్లాట్ ఇది ఫ్లోర్ ఇచ్చారు కాబట్టి మనకి బ్యాటరీ ప్యాక్ వచ్చేసింది కాబట్టి ఫ్లాట్ ఫ్లోర్ వచ్చింది కాబట్టి మనకి 3 మెంబర్స్ ఈజీగా ఇక్కడ కూర్చోవచ్చు. డెడికేటెడ్ 3 హెడ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఓకే, సేఫ్టీ గురించి మనం మాట్లాడేసాము. ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్స్ గురించి మాట్లాడదాం. సో దీనిలో లార్జర్ బ్యాటరీ ప్యాక్ 52.9 kW బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. ప్రిస్మాటిక్ సెల్ టెక్నాలజీతో పాటు వస్తుంది. నేను చెప్పిన 3-fold అడ్వాంటేజ్. ఒకటేమో ఫస్ట్ మనకి ఎనర్జీ డెన్సిటీ, అంటే మ్యాక్సిమం రేంజ్ దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బ్యాటరీ నుంచి. అది హైయర్ డెన్సిటీ వల్ల, హైయర్ ఎనర్జీ డెన్సిటీ
కేపబిలిటీ ఉంది కాబట్టి దీంట్లో బెటర్ రేంజ్ అనేది మనం పొందుకోగలుగుతాము. అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది వెన్ కంపేర్ టు సిలిండ్రికల్ సెల్. ప్రిజ్మాటిక్ సెల్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ థర్మల్ మేనేజ్మెంట్. సో సిలిండ్రికల్ సెల్ స్ట్రక్చర్తో కంపేర్ చేసుకుంటే మనకి ప్రిజ్మాటిక్ సెల్ ఆఫర్స్ బెటర్ థర్మల్ మేనేజ్మెంట్. సో ఓవర్ హీటింగ్ అనేది ఉండదు. అండ్ థర్డ్ ఏదో స్పేస్, అంటే కాంపాక్ట్ డిజైన్ అనేది ఈ ప్రిజ్మాటిక్ సెల్తో మనకి మ్యాక్సిమం కెపాసిటీ చిన్న కాంపాక్ట్ సైజ్లో వాళ్ళు చేసేస్తారు. దానివల్ల మనకి రేంజ్ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్టు ఓవరాల్ మనకి బండి యొక్క రేంజ్ అనేది ఎక్కువ రేంజ్ అనేది ఆఫర్ చేయగలుగుతుంది. సో ఇది 3-fold అడ్వాంటేజ్. ప్రైస్ చూసినట్లయితే 13.10 lakhs మనకి స్టార్టింగ్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్గా మీరు తీసుకుంటే. అది ఏందన్నా అంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అంటే మీరు వెహికల్కి మాత్రమే పే చేస్తారు, బ్యాటరీకి మీరు మంత్లీ బిల్ పే చేస్తారు. ఎట్లయితే పోస్ట్ పెయిడ్ బిల్ వస్తుందో మీరు ఎంత బ్యాటరీ యూజ్ చేస్తే అంత బిల్ మీరు పే చేసుకోవాలి. అదే కాకుండా మనకి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ వస్తుంది. అదొక సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు లేదు నాకు మొత్తం ప్యాకేజ్ కావాలి యాజ్ ఇట్ ఈస్, నాకు మళ్ళీ నేను మంత్లీ ఏం పే చేయనంటే 18.10 lakh ఫుల్ వెహికల్కి కాస్ట్ అండి, ఎక్స్-షోరూమ్ కాస్ట్. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ. బండి నడిపించడానికి ఎలా ఉంది, బండి ఒక ఫీచర్స్ ఎలా ఉన్నాయి, స్టెబిలిటీ ఎలా ఉంది, డ్రైవింగ్ మోడ్స్ ఎలా పనిచేస్తున్నాయి, అండ్ సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, అంత మనం ఇప్పుడు డ్రైవ్లో తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ.